హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? బాగున్నారా? చాలా అంటే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. వీడియోస్ తీయడానికైతే అస్సలు కుదరలేదు ఫ్రెండ్స్. హెల్త్ అయితే అసలు బాలేకుండే. మీకు చెప్పాను కదా! 2 కిడ్నీస్‌లో అయితే స్టోన్స్ వచ్చాయన్నమాట. అది కూడా 2 ఎంఎంఏ కానీ ప్రాబ్లమ్ మాత్రం చాలా పెద్దగయింది. చాలా సివియర్‌గా నేను సిక్ అయిపోయాను. అందుకే హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ అవ్వాల్సొచ్చింది. 3, 4 డేస్ అయితే హాస్పిటల్‌లో ఉండే అన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకా డిశ్చార్జ్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా అయితే ఒక్కొక్క వీడియో అయితే పెడుతున్నాను. అండ్ ఈరోజైతే లాంగ్ వీడియో పెడుతున్నా అన్నమాట. ఇప్పటికే అయితే ఆల్మోస్ట్ కొంచెం సెట్ అయింది హెల్త్ అయితే. ఇంకా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఇంకా నాకు బోర్ కొడితే నాకైతే షాపింగ్ చేయాలనిపిస్తది. అది ఏ షాపింగ్ అనేసి కాదు. అది క్లాత్ కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, ఏదన్నా సరే కానీ నాకు షాపింగ్ వెళ్ళాలంటే చాలా ఇష్టము. షాపింగ్‌కెళ్తే నా మైండ్ కొంచెం ఫ్రీ అయిపోతదన్నమాట. ఆ టైపు నేనైతే. మీరు కూడా నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే పెద్దగా షాపింగ్ చేద్దామని బయటికి రాలేదు కానీ, ఏదో అలా అలా తిరిగేసి వద్దామనైతే వచ్చాను. ఇంకా లాస్ట్ వరకు చూడాలి ఎంత కొంటాను, ఏం కొంటాను, ఏం కొనను అనేది. నా దగ్గర వచ్చేసి ఒక 3, 4 జీన్సెస్ అయితే అట్లనే ఉండిపోయినాయి. వాడిని అసలు యేసుకునే రోజే రావట్లేదు. జీన్సెస్ ఉన్నాయి కానీ మంచి టీ షర్ట్స్ కానీ, మంచి జీన్స్ టాప్స్ కానీ లేవన్నమాట. ఇంకా ఏమన్నా మంచివి దొరికితే తీసుకుందామని చూస్తున్నా. కానీ అన్ని షార్ట్ టాప్సే ఉన్నాయి అసలు. షార్ట్ టాప్స్ అయితే మనం యేసుకోలేంలే కదా! చాలామంది విశాల్ మార్ట్‌లో అయితే టీ షర్ట్స్ చాలా బావుంటాయని చెప్తారు. కానీ నాకైతే పెద్దగా మంచి క్వాలిటీ ఉన్నది ఏమి అనిపియలేదు. కానీ కిడ్స్‌కి, చిన్న పిల్లలకైతే చాలా బావుంటాయి ఇక్కడ. అండ్ చూద్దాం ఏదన్నా దొరుకుతదేమో మంచిదని చూసాను గానీ, నాకెక్కడ మంచి టీ షర్ట్ అయితే దొరకలేదు. ఇప్పుడు నేను షాపింగ్ చేస్తుందయితే ఇక్కడ విశాల్ మెగా మార్ట్‌లో. అండ్ మా బ్రదర్ ఎప్పుడొచ్చినా ఈ బండి మాత్రం తీసుకుంటది. అదైతే అక్కడ రిపేర్ అయ్యిందో లేకపోతే ఏందో గానీ అది పక్కన పడేశారు. దాని మీద ఎక్కి స్టోర్ మొత్తం తిరుగుతుంది. అండ్ గ్లాసెస్ చూస్తున్నాను. నేను కొంచెం వైట్ కలర్‌వి గ్లాసెస్ తీసుకుందాం గగల్స్ అనేసి. ఎందుకంటే నాకు చాలా హెడేకు, ఐస్ కూడా నొప్పైతున్నాయన్నమాట ఫోను చూసి చూసి. ఫోను చూడకుండా అయితే ఉండలేకపోతున్నాను. అదొక వ్యాధి అనే చెప్పొచ్చు. దాని నుంచి నేనెప్పుడు బయటపడతానో తెలియదు. ఇంకా వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడన్నా ఒక గ్లాస్ ఉంటే బావుంటది చష్మా అన్నట్టు ఒకటి చూస్తున్నా. కానీ నా సైజ్ దొరకలేదు. అందులో నాకు వైట్ కలర్ అసలే దొరకలేదు. అందుకే వదిలేసాను. అండ్ ఇక్కడ చెప్పల్స్ కూడా చాలా బావుంటాయి. డైలీ వేర్‌తో ఒక పెయిర్ అది కూడా తీసుకుందాం అనుకున్నాను. ఆ చెప్పల్స్ కూడా అంతగా ఏం నచ్చలేవు. అండ్ ఇక్కడ విశాల్ మెగా మార్ట్‌లో అయితే పిల్లలకైతే డ్రెసెస్ చాలా బావుంటాయి. నిజం చెప్తున్నాను. టీ షర్ట్స్ అవి. ఇది 399 ఉంది. 2 టీ షర్ట్స్, ఒక నెక్కర్ వచ్చింది. చాలా బావుంది. చూస్తున్నారా? బుడ్డి స్కూటర్ పైన స్టోర్ మొత్తం తిరుగుతుంది అసలు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవద్దు అన్నట్టే వెళ్తాను. అక్కడికెళ్ళి ఏదో ఒకటి నచ్చుతది తీసుకుంటూనే ఉంటాను. అక్కడ బ్రిత్‌రక్ 2 టీ షర్ట్స్ తీసుకున్నాను. కానీ అవి లాస్ట్‌కి రాలేదన్నమాట. రిటర్న్ పెట్టేసాను. ఇక నడిచేంత ఓపిక లేదు మనకు కాబట్టి ఇంకా లిఫ్ట్‌లో అయితే వెళ్ళిపోయాము. ప్రాపర్‌గా చెప్పాలంటే నిన్న, మొన్న 2, 3 డేస్ నుంచి నేను కొంచెం స్ట్రెయిట్‌గా నిలబడి కూర్చోగలుగుతున్నా. కొంచెం నడవగలుగుతున్నాను. అంత సిక్ అయిపోయానన్నమాట. చాలా సివియర్‌గా అసలు. అసలు ఆ రోజు తలుచుకుంటే నేను మళ్ళీ నా లైఫ్‌లో అలాంటి రోజు రావద్దు అన్నట్టు అనుకుంటున్నాను. అండ్ లిఫ్ట్‌లో కూడా నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అండ్ నాకు 2 గ్లాసులు కావాలన్నమాట. ఇప్పుడు సమ్మర్ కదా! జ్యూసులు చేసుకుంటూ మంచిగా ఈ గ్లాస్‌లో ఏసుకొని తాగొచ్చు. కొంచెం గ్లాస్‌ని చూసన్నా వాటరు, జ్యూసులు ఎక్కువ తాగబుద్దవుతుందేమో అన్నట్టు చూస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి స్టీల్‌వి అసలు ఈ ఆడోళ్ళకైతే ఎంత పిచ్చంటే ఈ స్టీల్ సామాన్ల మీద. నేనెప్పుడు విశాల్ మెగా మార్ట్ ఎళ్ళినా ఈ స్టోర్ మాత్రం మొత్తం విజిట్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా నచ్చిన ఐటెమ్స్ ఉంటాయక్కడ. కానీ ఈసారి ఏం తీసుకోవద్దన్నట్టు కొంచెం కంట్రోల్‌లో ఉండి తీసుకున్నాను కొన్ని. అవేవి తీసుకున్నాను చూడండి. ఈ బాక్స్ అయితే నాకు భలే నచ్చింది వైట్ కలర్‌ది. 199 ఉంది. చాలా మంచిగుంది. క్వాలిటీ కూడా చాలా బావుందన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి పెద్ద సైజ్ బాక్సెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ నా జ్యువెల్లరీవి అన్ని ఐటెమ్స్ పెట్టుకున్నాను. కానీ మా చెల్లి దగ్గర లేదన్నమాట. తను మొత్తం గజిబిజిగా పెట్టింది మొన్న పెళ్ళికెళ్తే ఇంట్లో చూస్తే. అందుకని ఇంకా ఆమె కోసం ఒక బాక్స్ తీసుకున్నా. ఈ గ్లాసెసే నేను తీసుకున్నవి. జ్యూసెస్, వాటర్ తాగడానికన్నా మంచిగుంటది అన్నట్టు. మెయిన్‌గా అయితే జ్యూసెస్‌కే. అయితే తీసుకున్నాను. ఈ గ్లాసెస్ చాలా పైన ఉన్నాయి. బ్రదర్ ఈ గ్లాసెస్ తీసియ్యరా అని అక్కడ అడిగాను స్టాఫ్ వాళ్ళని. బీర్ గ్లాసెసా అని అంటున్నారు. బీరే తాగాలని రూల్ ఏమన్నా ఉందా? జ్యూస్‌లు గూడా తాగొచ్చు, వాటర్ గూడా తాగొచ్చు కదా! ఈ గ్లాసులల్లా. అండ్ ఇక్కడ స్క్రబ్బర్స్ అయితే 2, 3 తెచ్చుకున్నాను. ఇవైతే నాకు చాలా ఇబ్బందసలు. అయిపోయినప్పుడల్లా మా హస్బెండ్‌ని తేమంటే తేనే తేరసలు. అండ్ అక్కడ పాపడాలు ఇవి నాకు బాగా ఇష్టం. అక్కడ టేస్ట్ బావుంటది. అవి తెచ్చుకున్నాను. అసలు స్పూన్స్ చెప్పాలంటే మా ఇంట్లో ఎన్ని స్పూన్స్ ఉండే అంటే అన్నీ బృతిర పోగొడతది. ఎక్కడెక్కడ పడేస్తదో తెలియదు కానీ,
ఎన్ని స్పూన్స్ తెచ్చినా ఇవి గూడా ఒక 1 మంత్, 2 మంత్స్ ఉంటాయి. ఇవి గూడా పోతాయనేసి నేనైతే 100% చెప్పగలను. అంత పోగొడతదన్నమాట స్పూన్స్ అయితే. అండ్ కొన్ని అయితే ఇంకా విశాల్ మార్ట్‌లో తీసుకున్నాను. కొన్ని అయితే ఇంకా నేషనల్ మార్ట్‌కెళ్ళాననమాట. 2 స్టోర్‌లు తిరిగాను ఒక వీడియోలో అయితే నేను. కానీ నేషనల్ మార్ట్‌లో అయితే వీడియో తీసుకోలేదు. ఏదో మూడంత బాలేదు. కొంచెం అప్‌సెట్‌గా ఉన్నా, కొంచెం షాపింగ్ చేద్దామని బయటికెళ్ళేసి ఇన్ని సామాన్లయితే తీసుకున్నాను. అండ్ నా వీడియో ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. కొన్ని అయితే ఇంట్లో అవసరం ఉన్నవే తీసుకున్నా అన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్ ఉంటాను.